ఈ శర్మ ఎవరు? మా గురువర్యులు కీర్తిశేషులు సర్వేశ్వరరావు హేమలతల జ్యేష్ఠపుత్రుడు. ఏలాపురి వాసులకు గురు శర్మగా సుపరిచితుడు. విద్యాధికుడు, వాస్తు నిపుణుడు, గురు ఇంజనీర్స్ అధినేత, సామాజిక సాంస్కృతిక సేవాపరాయణుడు. నోరు లేని మూగజీవాలకి సైతం దాహార్తిని తీర్చే కార్యక్రమాలు చేపడుతూ మీ ద్విచక్ర వాహనంపై 30 సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవ నిజంగా అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. నటునిగా ఉత్తమ నటుని పురస్కారం, అవధానములలో అప్రస్తుత ప్రసంగునికగా రంజింపజేయుట, కవితలు, కథలు, హాస్యం, పాటలు మీ రచనలకు తార్కాణం. సభా వ్యాఖ్యాతగా, వక్తగా మంచి భాషా పరిజ్ఞానం, వాక్చాతుర్యంతో శ్రోతలను అలరించిన తీరుచెన్నులు మీ కళాపిపాసకు నిదర్శనాలు. తెలుగు జీవితానికి వెలుగు అని నమ్మి తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించడం మీ భాషాభిమానాన్ని తెలియజేస్తుంది. జిల్లా తెలుగు రచయితల సంఘం కార్యదర్శిగా మీ సేవలు శ్లాఘనీయం. 6 అక్కలు, 2 తమ్ముళ్ళు కలిగిన సాంప్రదాయ కుటుంబం మీది. మనసెరిగిన సహధర్మచారిణి సుధశ్రీ, 2 ముచ్చటైన సుపుత్రికలతో హేమగాయత్రి, వాణిశ్రీలత అలరారే అదృష్టవంతులు మీరు. ఉచిత వివాహ సమాచార నిర్వహణ ద్వారా ఎన్నెన్నో కుటుంబాల్లో వివాహ వేడుకలు జరిపిస్తున్న మీరు నా చిరకాల మిత్రులే కాదు, నాలాంటి వారికెందరికో మార్గదర్శి అని అందరూ తెలుసుకోవాలి అని ఈ అక్షర సత్యాలు. మీ బాల్యమిత్రుడు, ఉపాధ్యాయుల వెంకటరామకృష్ణ పరమహంస, హైదరాబాద్. జీవన వృత్తం పేరు మైలవరపు వెంకటరామ నరసింహ శర్మ. జనపరిచయం గురు శర్మ. పుట్టిన తేదీ 3/6/1965. తల్లి తండ్రి కీర్తిశేషులు సర్వేశ్వరరావు హేమలత. విద్య MA BEd, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఆర్కిటెక్ట్. ఉద్యోగము వృత్తి ప్రైవేటు రంగం సర్వేయర్, టీచర్, విరమణ, వాస్తు విద్వాన్. కుటుంబం భార్య, 2 ఆడపిల్లలు. రచనానుభవం 30 సంవత్సరాలు. ప్రవృత్తి కవి, రచయిత, వ్యాఖ్యాత, వక్త, నటుడు. నాటకాలలో సభా వ్యాఖ్యాతగా 100కు పైగా నిర్వహణ. రచనలు అక్షర సత్యాలు, ఆణిముత్యాలు, ఇల్లాలు, జీవనం వంటి పుస్తకాలు. వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులు, IASలు, IPSలు, MLAలు, డాక్టర్స్ తదితర అధికార అనధికార వ్యక్తులకు 2000కు పైగా సన్మాన పత్రాలు లిఖించుట. తెలుగు భాష కోసం, తెలుగు భాషపై మక్కువతో అనేక రకాల కరపత్రాల రచన, ఉచిత వితరణ. తెలుగు తల్లిని కాపాడుకుందామంటూ 3 లక్షల వరకు కరపత్రాల ముద్రణ. భాషపై పట్టు, మమకారంతో నాటి అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇతర ప్రముఖులతో ఆవిష్కరణ. ఏలూరు ప్రాంతమందు వ్యాపార సంస్థల ప్రకటన పలకలను సాధ్యమైనంత వరకు తెలుగులో మార్పించిన ఘనత. జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా తెలుగు ధీర పురస్కారం ప్రకటించి విద్యార్థులకు జిల్లా స్థాయిలో 5,000, 3,000, 2,000 రూపాయల బహుమతి ప్రదానం. దాతల సహకారంతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెలుగు భాషపై వివిధ కార్యక్రమాల నిర్వహణ. సేవలు 30 సంవత్సరాలుగా మూగజీవాల కోసం నీటి తొట్టెల నిర్వహణ. 30 సంవత్సరాలుగా వాహనంపై మీకోసం అంటూ పేదలకు, వృద్ధులకు, గర్భిణీలకు, పిల్లలకు వారి గమ్యాలను చేర్చుటకు ఉచిత సేవ. నా వాహనంపై మీకోసం అని లిఖించి ఉంటుంది. ఉచిత గ్రంథాలయ నిర్వహణ, చదువుల కోసం సేకరణ. 18వ శతాబ్దం నుంచి నేటి వరకు మన ద్రవ్యం మార్పు చేర్పులతో పురాణాలు, ఇతిహాసాల నుండి ఆధునిక కవుల రచనల వరకు 4,000 పుస్తకాలు, 900 రకాల అగ్గిపెట్లు. 1864లో జవహర్ లాల్ నెహ్రూ గారు వాడిన రత్నం పెన్ను నమూనా నుండి నేటి వరకు మన కళలలో మార్పులు. చిన్న అతి చిన్న కొబ్బరికాయల సేకరణ, చాలా
కాదేది కళకు అనర్హం అంటూ వ్యర్థ పదార్థాలతో కుటుంబం వృక్షం రూపకల్పన, బంధాలు అనుబంధాలు బంధుత్వాల పరణకు సబ్బుతో శివలింగం, క్రికెట్ పిచ్చి, బ్యాటు, అరంగులం శైలి, గురు బృందావనం వంటి సూక్ష్మ కళా వస్తువులతో ఉచిత ప్రదర్శన, వ్యర్థ పదార్థాలతో అనేక బొమ్మల తయారీ, నటన, బంధాలు అనుబంధాలు, నాటకంలో డైలాగ్ కింగ్ పిచ్చి పుల్లయ్య నాటకంలో అభినయ ఆకర్షణ, వాపస్ నాటకంలో తెలుగు మాస్టారుగా, మొద్దబ్బాయి నాటకంలో మొద్దబ్బాయిగా ఎన్నో ప్రశంసలు, సత్కారం. మా గురు శర్మకు అభినందనలు, సత్కారాలు, సన్మానాలు. 2002లో శ్రీ మలిశెట్టి సంగీత నృత్య విభావరి ఆధ్వర్యంలో యువకవిగా సత్కారం. 2005లో వేంగి ఉత్సవాలలో కలెక్టర్ సంజయ్ జాజీ గారి చేతుల మీదుగా కళా నైపుణ్యతకు గుర్తింపుగా జ్ఞాపిక సత్కారం. 2007లో గోదావరి సాహిత్య ప్రభ రుద్రరాజు ఫౌండేషన్ వారి ద్వారా రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో అభినందన పత్రం, జ్ఞాపిక. 2012లో శ్రీ గరికపాటి వారి ఆధ్వర్యంలో అభినందన సౌగంధికాంజలి పత్రముతో సభా వ్యాఖ్యాతగా, వక్తగా ప్రశంసల జల్లులు, జ్ఞాపికతో సత్కారం. 2012లో శ్రీరామకోటి విశ్వశాంతి సమాజం వారిచే ఆధ్యాత్మిక రత్నగా సత్కారం. 2014లో హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామిచే ఉత్తమ వ్యాఖ్యాతగా ఆశీస్సులు, అభినందనలు. 2015లో 30 గంటల నిర్విరామ కవి సమ్మేళనంలో బుక్ ఆఫ్ రికార్డులో స్థానం. 2015లో రుద్రరాజు ఫౌండేషన్ వారిచే సాహిత్య సేవకు గుర్తింపుగా అభినందన, జ్ఞాపిక, సత్కారం. 30 గంటలు 30 నిమిషాలు 30 సెకండ్ల కవి సమ్మేళన కార్యక్రమం అంతర్వేదిలో 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో 2015లో బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులో స్థానం, అభినందన పత్రం. 2015లో భారత్ బుక్ ఆఫ్ రికార్డులో ప్రపంచ తెలుగు కవితోత్సవం నందు సత్కారం. 2015లో సాహిత్య మండలి వజ్రోత్సవ వేడుకల్లో 75 వసంతాల ఘన సన్మానం, వ్యాఖ్యాన సారథిగా పలుమార్లు సత్కారం. 2017లో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుండి ప్రశంసాపత్రం. 2017లో బౌద్ధ ధర్మ ప్రచారక వారి ద్వారా సాహిత్య కళారత్న అవార్డు. 2017లో జిల్లా కేంద్ర గ్రంథాలయం ద్వారా విద్యార్థులకు విజ్ఞాన విషయాలు, సృజనాత్మకత అంశాలు నేర్పి నిపుణులుగా తీర్చిదిద్దినందుకు సత్కారం. 2017లో ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా సత్కారం. 2018లో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ కళావేదిక ఐఎస్ఓ ద్వారా ప్రశంసాపత్రం, సత్కారం. 2018లో సర్వే జనా సుఖినో భవంతు సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ టీఎస్ వారిచే విశిష్ట ప్రతిభారత్న పురస్కారం. 2018లో సాహిత్య కళా ఉత్సవాల్లో సాహిత్య కృషికి కళా ప్రదర్శనకు గుర్తింపుగా సత్కారం. 2018లో త్రిభాష మహాసహస్రావధాని వద్దిపత్తి పద్మాకర్ గారి చేతుల మీదుగా ఆశీర్ముక్తావళి పంచరత్న పద్యమాలికతో సత్కారం. 2019లో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నుండి సత్కారం. 5వ ప్రపంచ తెలుగు రచయితల సదస్సునందు జిల్లా రచయితల సంఘం నుండి మరియు తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం. 2019లో అభినయ నృత్య భారతి సకల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు కళా పురస్కారం. 2019లో తెలుగు రాజ్యం సాధన సమితి వారిచే తెలుగు తేజం పురస్కారం. 2020లో అరుణాలయ చారిటీస్ వేదిక క్రియేటివిటీ కల్చరల్ టాలెంట్ అండ్ వేరియస్ స్కిల్స్ సొసైటీ సంయుక్త సంస్థలో జాతీయ విశిష్ట ప్రతిభ పురస్కారం. 2022లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కోడూరు గుర్రరాజు పంతులు స్మారక పురస్కారం.
2023లో రచయితల సంఘం తరఫున సాహిత్య సాంస్కృతిక కళాసేవలో చేస్తున్న కృషికి గుర్తింపుగా సత్కారం. 2023లో గురుపుర సంస్కారము, వాస్తు విద్వాన్ కవిరత్నగా సత్కారం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక. 2023లో లయన్స్ ఇంటర్నేషనల్ హేలాపురి లయన్స్ క్లబ్ ద్వారా అష్టావధాన కళలో అప్రస్తుతం రంజింపజేసినందుకు ప్రశంసాపత్రం, సత్కారం. 2023లో విష్ణుసాయి జ్ఞానజ్యోతి అడవికొన్న వారి ద్వారా వచన కవితనందు ప్రత్యేక బహుమతి. 2024లో మాతృభాష, సంస్కృతి, సాంప్రదాయాల్లో అభివృద్ధికి సాహిత్య కృషి చేస్తున్నందుకు జాతీయ కవి సమ్మేళనంలో శ్రీశ్రీ కళావేదిక ద్వారా సత్కారం. 2024లో సాహిత్య కళా వికాసానికి, మనుగడకు, పరిరక్షణకు చేస్తున్న సేవకు చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వారి ద్వారా జ్ఞాపిక, అభినందన సత్కారం. 2024లో శ్రీశ్రీ విద్యా సంస్థల ద్వారా ఉత్తమ వ్యాఖ్యాతగా సత్కారం. 2024లో సాహిత్య కళా జాతరలో 24 గంటల నాన్ స్టాప్ ప్రక్రియలో సాహిత్య కృషికి గుర్తింపుగా వరల్డ్ రికార్డు సంస్థ శ్రీశ్రీ కళావేదిక ద్వారా భారీ సత్కారం. 2025లో 32వ ప్రపంచ రికార్డు సాధించిన సంస్థ శ్రీశ్రీ కళావేదిక ద్వారా అక్షర తేజం ప్రతిభా పురస్కారం. 2026లో వివిధ రచనలను ప్రశంసిస్తూ అక్షర ప్రవీణ బిరుదుతో శ్రీశ్రీ కళావేదిక ద్వారా సత్కారం. 2026లో వివిధ రంగాల్లో సేవలకు గుర్తింపుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో సేవా ప్రపూర్ణ జాతీయ ప్రతిభా పురస్కారం, స్నేహం అసోసియేషన్ అంబికా సంస్థ ద్వారా సన్మానాలు, సత్కారాలు, కానుకలు ఎన్నెన్నో. వైష్ణవి ఎల్ఎల్పి ద్వారా వారి ఆధ్వర్యంలో హైందవ సాంప్రదాయ పరీక్షణకు, హిందూ వివాహ వ్యవస్థ సంరక్షణకు చేస్తున్న సేవకు గుర్తింపుగా పలుమార్లు అభినందన సత్కారం. 2026లో శ్రీ కరికపాటి నాటకోత్సవంలో ప్రముఖ చలనచిత్ర టీవీ రంగస్థల నటులు సుబ్బరాయ శర్మ, సినీ విజ్ఞాన విశారద కళారత్న శ్రీ ఎస్వి రామారావు గారి చేతుల మీదుగా సేవారత్నగా సత్కారం. ఈ దినదనాభివృద్ధి జ్ఞాన సంపాదకుడు సరస్వతీ మిత్రుడు నా మిత్రుడు మన గురుశర్మ గారి